ఎవరినైనా పాతాళంలోకి పడేసేది, ఎవరి జీవితాన్నైనా అగాధంలోకి లాగేది పోస్ట్ పోన్మెంట్ యాటిట్యూడ్. ఈ రోజు చేయాల్సింది రేపటికి పోస్ట్ పోన్ చేస్తే ఇంకా మన పని అక్కడికే స్టాప్ అయిపోద్ది. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు పోస్ట్ పోన్మెంట్ అనేది ఆపాలి. ఏ రోజు అనుకున్న టార్గెట్స్ వీలైనంత వరకు ఆ రోజే 100% మన ఎఫర్ట్ పెట్టాలి. ఏ మనిషికైనా తను ఎంత అనుకుంటే అంత స్ట్రెచ్ చేసే శక్తి ఉంటుంది అనమాట. ఏ మనిషికైనా అంత పొటెన్షియల్ ఉంటుంది. కాకపోతే దాన్ని మనం తక్కువ అంచనా వేసుకుని దాన్ని మనం కొంచెం వాడుకుంటుంటాం. మన పొటెన్షియల్ మనం ఎప్పుడైతే మన పొటెన్షియల్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తామో మనం అనుకునేవి అవుతాయి. మనిషికి అంత పెద్ద స్కిల్, మల్టీ టాస్కింగ్ స్కిల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక పనికి మనం 30 రోజులు టైం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని లాస్ట్ డే దాకా ఆపి 30 రోజు పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. ఒక పనికి మనం 3 రోజులు టైం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం 90% సక్సెస్ గానే చేయగలం. కానీ మనం ఏమనుకుంటాం అంటే మన పొటెన్షియల్ తక్కువ అంచనా వేసుకుని 30 రోజులు టైం పెట్టుకుంటాం. స్లోగా చేద్దాం, నిదానంగా చేద్దాం, పర్ఫెక్ట్ గా చేద్దాం అనేది. ఈ ప్రపంచం ఇప్పుడు అలా లేదు. 30 రోజులు చేయాల్సిన పని 3 రోజులే టార్గెట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ఇంకొక 2 రోజులు ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగాని మనం అంతకంటే ఎక్కువ మనం వదిలేసాం అనుకోండి 30 రోజులు అని చెప్పి 25 రోజులు వేస్ట్ చేసి లాస్ట్ 5 రోజులు మాత్రమే పనిచేస్తాం అనమాట. అది మేనేజ్మెంట్ థియరీ కూడా, మనుషుల థియరీ కూడా అనమాట. ప్రపంచంలో ఏ విజేతం చూసినా వాళ్ళు అనుకున్న పని కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ప్రతిరోజు దానికోసం కూర్చునే ఉంటారు. అదే టార్గెట్ పెట్టుకుని లైట్ వేసుకుని పనిచేస్తూనే ఉంటారు అనమాట. సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఆ విజేత ఎలా పనిచేస్తున్నాడో మనం కూడా అదే పని చేయాలన్నమాట.